భారత ప్రధానమంత్రి మోడీ సారథ్యంలో అమెరికాతో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు ప్రధాని మోడీ. ఇది చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు పడటం లేదు. ఇటు అమెరికా చైనా దేశాల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దీన్ని సాకుగా పెట్టుకొని దాయాది దేశం పాక్కు, ఇటు పొరుగు దేశం చైనాకు కళ్ళెం వేసే దిశగా మోడీ అంతర్జాతీయ సంబంధాల్ని మెరుగుపరుచుకుంటున్నారు. రీసెంట్గా ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన కూడా చైనాకు గిట్టని అంశం. ఇక G20 సదస్సులో అగ్రదేశాధినేతల భేటీ అయినా వీళ్ల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఇటు కయ్యానికి కాలు దువ్వుతూనే అటు అమెరికా, భారత్ ప్రత్యర్థి దేశాలకు స్నేహహస్తం అందించడం వెనుక చైనా వ్యూహం ఏంటో అర్థమవుతుందంటున్నారు నిపుణులు. ఉత్తర కొరియా ఇటీవల అమెరికా, పశ్చిమ దేశాలను ఢీకొట్టగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం అమెరికాను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ క్షిపణి ప్రయోగంతో అమెరికాకు అనుముప్పు పెరిగిందని భావిస్తోంది అమెరికా. అయితే దీన్ని కట్టడి చేయడంలో వైఫల్యం చెందిన చైనాను టార్గెట్ చేసుకోవాలని భావిస్తోంది. అయితే తాజాగా అమెరికా, జపాన్లతో కలిసి భారతదేశం నావికాదళ విన్యాసాలని ప్రారంభించింది. పేరుకు ఇతర దేశాలతో స్నేహ సంబంధాలే లక్ష్యమని చెబుతున్నా నానాటికి పెరుగుతున్న చైనా తెంపరితనాన్ని అడ్డుకోవడమే భారత్ లక్ష్యమని నిపుణుల అంచనా. బంగాళాఖాతంలో సోమవారం ప్రారంభమైన ఈ విన్యాసాలు చైనాతో భారత్ల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో జరగడం విశేషం. 3 దేశాల మధ్య మిలిటరీ సంబంధాలు బలోపేతమవడానికి ఈ విన్యాసాలను భారత్ అనువుగా తీసుకుంటోంది. వాణిజ్యం పేరుతో ఆయా దేశాల సాయంతో భారత్ను మిలిటరీ పరంగా ఇరుకున పెట్టడమే చైనా ధ్యేయమని భారత వ్యూహకర్తల భావన. వియత్నాం, కాంబోడియా, ఫిలిప్పైన్స్, మలయా వంటి దేశాలను బెదిరిస్తూ దక్షిణ చైనా సముద్రంలో చమురు నిక్షేపాలని కొల్లగొట్టడమే చైనా లక్ష్యంగా ఉంది. ఇదే జరిగితే చైనాపైనే ఏషియా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆధారపడి ఉంటాయి. ఆ పరిస్థితి రాకుండా చూడటమే ఈ విన్యాసాల లక్ష్యంగా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా నుంచి 5 యుద్ధ నౌకలు, 1 యుద్ధ విమానం, 1 జలాంతర్గామి పాల్గొంటున్నాయి. అలాగే జపాన్ తరఫున 2 యుద్ధ నౌకలతో పాటు భారత్ నుంచి జలాయిష్యా, INS విక్రమాదిత్య అనే 2 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఈ తరహా విన్యాసాలు జరగడం ఇది 21వసారి కాగా ఇందులో యుద్ధ నౌకల మధ్య ఆయుధాల ఉపయోగానికి సంబంధించి, సముద్రాల్లో గస్తీ విషయమై, జలాంతర్గాములను ఎదుర్కొనే విధానాల గురించి పరస్పరం సహకరించుకుంటాయి. ఒక దేశ నావికాదళ విధానాలతో పాటు జలాంతర్గాముల వాడకం గురించి పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయి. భారత్కు అమెరికా, జపాన్ దేశాలతో నావికాదళ కార్యకలాపాల గురించి ఒక అవగాహన ఉంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా తన బలగాలను మోహరిస్తున్న నేపథ్యంలోనూ భారత్తో అమెరికా, జపాన్ సహకారం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మిలిటరీ పరంగా విస్తరిస్తున్న చైనాను అడ్డుకోవడమే ఈ విన్యాసాల లక్ష్యంగా నిపుణులు చూస్తున్నారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకట్ట వేసి తన ప్రయోజనాలను కాపాడుకోవడమే భారత్ లక్ష్యంగా ఉండగా అమెరికా, జపాన్లు ప్రస్తుతం భారతదేశంతో సత్సంబంధాలతో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో ఓడరేవులు నిర్మిస్తోంది. ఆయా దేశాలతో సైనిక సంబంధాలను మెరుగుపరుచుకుంటున్న నేపథ్యంలో భారత్కు పక్కలో బల్లెం అన్నట్లుగా తయారైంది. ఈ నేపథ్యంలోనే సిక్కిం సరిహద్దులో చైనాతో ప్రతిష్టంభన కారణంగా యుద్ధం వస్తుందేమోనన్న అనుమానాల నేపథ్యంలో తన మిత్రులెవరో, శత్రువులెవరో చైనాకు భారత్ తెలుపబోతోంది. చైనాతో భారత్కి దీర్ఘకాలికంగా సరిహద్దు వివాదం తెగడం లేదు, ముడిపడడం లేదు అన్నట్లుగా ఉంది. భారత్, అమెరికాలు 1992 నుంచి బంగాళాఖాతంలో ఈ విన్యాసాలు చేస్తుండగా 4 ఏళ్లుగా జపాన్ కూడా తోడయింది. భారత్తో సహా ఏషియా పసిఫిక్ దేశాల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి ఈ విన్యాసాలని అమెరికా పేర్కొంటోంది. ఈ విన్యాసాల్లో అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద విమాన వాహక నౌక USS నిమిట్జ్ను వినియోగిస్తోంది. ఈ విన్యాసాలు జూలై 17 వరకు జరుగుతాయి. ఏషియాలో పురాతన రోడ్డు మార్గాలను పునరుద్ధరించి వాణిజ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో చైనా చేపడుతున్న వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రయత్నాలతో భారత్ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఏర్పడింది.
భారత, చైనా, భూటాన్ల త్రికూడలిగా పేర్కొనదగ్గ డోక్లాంలో 2 అణ్వాయుధ దేశాలు మోహరించడంతో ఈ విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది. చైనాతో భారత్ వివాదానికి దిగుతున్న ఈ ప్రాంతం భూటాన్దని, అందులో భారత్కు ప్రమేయం లేదన్నది చైనా భావన. అయితే ఈ విషయంలో చైనాను భూటాన్ కూడా నమ్మడం లేదు. అందుకే భారత మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ 3 దేశాల నావికా విన్యాసాలతో తమ బలమేంటో నిరూపించి అటు చైనాకు తగిన గుణపాఠం నేర్పాలని భావిస్తున్నాయి.